పోటీ పడ్డానికి అందమైన ఇంకొక 8 మంది వస్తున్నారమ్మా. అటు చూడు. అటు చూడు బే. అందగత్తిన మధ్య ఇంకొక అందగత్తి కూడా జాయిన్ అయితే ఇంకా మీ బ్యాచ్ లో నన్ను కలపద్దు. మేకప్లు, హెయిర్ స్టైల్లు, నగలు, బట్టలు ఏ రేంజ్ లో కుదిరాయంటే ఎవరు డూప్లికేటో ఎవరు ఒరిజినల్లో తెలియదు. మేకప్ అనేది కూడా మీ ఆరోగ్యాలకి చాలా మంచిది, వేసుకునే కనిపించండి. అందుకే నువ్వు అమావాస్య దీపాన్ని పగిలిపోద్దు నీకు ఆంటీ గీంటి అన్నావంటే. ఎవరే నీకు ఆంటీ? నాకన్నా పెద్ద అమ్మాయి కదా. పోడియం దగ్గర ఉండి మాట్లాడు, నీ కాకి మొహం దానా. అక్కడ లైటింగ్ కనపడదు కదా, ఇక్కడికి వస్తే కనపడదు దాని ముఖం. ఇంత మేకప్ వేసుకోవచ్చు కదా, ఫ్రీయే కదా, వాళ్ళే కదా. ఇల్లు అనుకున్నా ఏంట్రా ఇది? స్టాండ్లు ఉంటాయి కదా, మైక్ స్టాండ్లు, అవి కదిలినట్టుంది. నాకు శాంతిని చూసినప్పుడు రకరకాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అంటే ఆ గోడ మీద ఉండే తొండ, దానికి చీర కడితే అది నాట్యం ఆడితే ఎలా ఉంటుంది అది. సుమా వార్తలకి స్వాగతం, సుస్వాగతం. అసలు లేడీ గెటప్ లేస్తే వీళ్ళకంటే నేను బాగుంటా. ఏ విష్ణుప్రియ, బి భాను. బ్రేకింగ్ న్యూస్, వాళ్ళతోటి సుమ గారిని కొట్టి తీవ్రంగా గాయపరిచినటువంటి వినోదిని నేను ఎప్పుడైనా నిజంగా స్పృహ తప్పి పడిపోతే సుమా ఆంటీకి న్యాయం జరగాలని కూర్చుంటారా? మనసును దోచిన మగ ధీరా, జనమకు బడి మెచ్చిన ధీరా, జగమెరిగిన మగ మగ ధీరా. ఒరిజినల్ ఇదన్నమాట. అసలు ఏంటి సర్ప్రైజ్? అక్క ఎప్పుడు లేడీ గెటప్ అని అంటుంటారు కదా. అవును. సో నిజం ఇలా ఉంటుంది, ఇంత హ్యాండ్సమ్ గా ఉంటామని చూపించడానికి మాత్రమే చేంజ్ చేసి. పవన్, నీకు నువ్వే అనుకున్నావా హ్యాండ్సమ్ అని? నువ్వు ఇలా ఉంటావా శాంతి? అలా పెట్టకు, పాపం వాడు చచ్చిపోతాడు. ఇలా పెడతా. పెళ్లి గురించి మీ అభిప్రాయం? మేము లేడీ గెటప్ వేస్తున్నాము మాక్సిమం, ఎందుకంటే ఇది ఓన్లీ మా కడుపు దీనికోసమే, మా ఫ్యామిలీ మేము పోషించుకోవాలి. బయట అనుకో వీళ్ళు లేడీ గెటప్ వేసారు మాక్సిమం అలాగ అయిపోయారేమో అని చాలా మంది భావన బయట ఉంది. అలా కాదు, వీళ్ళు ఓన్లీ ప్రొఫెషనే, అంతవరకే. బయటకు వస్తే వీళ్ళు జెంట్స్ అని అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మ్యారేజ్. నా అసలు పేరు అయ్యప్ప, కానీ చూసే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అరే వాడు నార్మల్ గా ఉన్నా కూడా అమ్మాయిలానే ఉంటాడు రా, వాడు ఇంకొకటి రా అంటూనే ఉంటారు. నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక విచిత్రంగా చూడటం, ఒకలా చేస్తుంటాను. నాకు ఫ్యామిలీలో అయితే సపోర్ట్ లేదు, మా అమ్మ ఒక్కతే సపోర్ట్. ఎవరెన్నన్నా అనుకోని, నువ్వు నా బిడ్డ, నా కడుపులో నుంచి వచ్చిన బిడ్డ, నాకు ఇష్టం, ఎవరెన్నంటే నువ్వెందుకు బాధపడతావు అని చెప్తారు. వీళ్ళకంటే పెళ్ళిళ్ళు కాలేదు, నాకు మ్యారేజ్ అయింది. బయటకు వచ్చినప్పుడు చాలా మంది చెప్పలేము కొన్ని విషయాలు. కానీ నిజంగా ఈ విషయంలో వాళ్ళ వైఫ్ సూపర్ అసలు అన్నమాట. 2 పిల్లలు, చిన్న పిల్లలక్క 5 years ఉంటాయి.
కొంతమంది ఏమో పెళ్లి కాకముందు ఓకే రైట్, పెళ్లి అయింది కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే, నాకు 2 పిల్లలు, ఒకటి 2 సంవత్సరాలు ఉన్నాయి, ఒకటికి 5 సంవత్సరాలు ఉన్నాయి. నా భార్య, మేము వాళ్ళకి ఎలా పోషించాలక్క?